ఫైనాన్షియల్గా ఎలాగండి మీకు అంతా? ఫైనాన్షియల్గా అంటే శివ గారు, నేను ఒక చిన్న సాధారణ ఒక ఎంప్లాయీని, క్లాస్ 4 ఎంప్లాయీని. నేను మా క్లాస్ 4 ఎంప్లాయీ ఒక 30,000 జీతం వస్తూ ఉంది, చేసుకుంటా ఉన్నాం. అంటే పాప ఉన్నత చదువులు బాగా చదువుతుందనే ఉద్దేశంతో మా భారానికి మించినా కూడా మేము పాపను హాస్టల్లో వేయడం జరిగింది. ఇంకా పాపది జరిగిన తర్వాత నేను మా హస్బెండ్ ఒకటే మాట్లాడుకున్నాం, ఒకటే అనుకున్నాం, పాప బ్రతికుండింటే ఉన్నత చదువులకి అప్పు చేసి డబ్బులు పెట్టాలి. ఒకవేళ మంచి అతన్ని ఇచ్చి పెళ్లి చేసి ఒక హోదాలో పెట్టాలంటే కూడా మేము మళ్ళీ అప్పులు చేసి డబ్బులు పెట్టాలి. అదే అప్పులు పాప న్యాయం కోసం మనం ఎందుకు చేయకూడదు అని ఇప్పటికీ దాదాపుగా పాప చనిపోయినప్పటి నుంచి ఈ 7.5 సంవత్సరంలో నాకు ఉన్న అప్పులు 86 లక్షలు. ఈ లక్షలకి మేము ప్రతి నెల 3 రూపాయల వడ్డీలు 2.5 లక్షలు దగ్గర దగ్గర మేము వడ్డీనే కడుతున్నాము. ఈ పోరాటాలకి వీటికే ఖర్చు? వీటికే అండి. మాకు వేరే ఇంకా మేము ఎక్కడ ఏమన్నా కొన్నవి కానీ లేకపోతే జల్సాలు తిరిగింది కానీ మాకు అసలు అలవాట్లే లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను హ్యాండిక్యాప్, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కారులోనే వెళ్ళాలి, అద్దె కారు తీసుకొనే వెళ్ళాలి. ఒక్కసారి విజయవాడకు పోయిస్తే 50,000 నుంచి 60,000. ఏ పోరాటం చేయాలన్నా శివగారు మీకు తెలియంది ఏం కాదు, ఎక్స్పెన్సెస్తోనే జరుగుతుంది. ఒక్క ఢిల్లీకి పోయేసిన ప్రోగ్రామ్కే నాకు దాదాపుగా 8 లక్షలు ఖర్చు వచ్చింది. అందరినీ ఫ్లైట్లో తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ జర్నీ టైం వేస్ట్ కాకుండా అక్కడ వాళ్ళకి మాకు తెలియదు రూమ్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇప్పుడు నా కోసం వస్తున్నారు అంటే వాళ్ళతో మేము ఖర్చు పెట్టలేము, మా అంతగా ఉందో మేమే ఖర్చులు పెట్టుకోవాలి.